నా జీవితంలో ఎప్పుడు దొరలల అలాగా. 30 సంవత్సరాలైంది ఇక్కడికొచ్చి నేను. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్‌లో ఉన్నా, ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది నాకు. కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్‌తో అన్నా, "అబ్బాయ్ దొర్లేసాననన్నా." సో, దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్‌కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్‌పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్. వెరీ క్లియర్. ఇక మా దండోర సినిమా గురించి మాట్లాడతాను. దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి దాదాపు 36 అవర్స్ అయింది నేను పడుకొని. 2 రోజుల నుంచి నేను ఈ ప్రమోషన్స్‌లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు. రాలేకపోయాను. అంటే నాలోనే అంతర్మదనం. ఎందుకిలా జరిగింది? అన్ని సంవత్సరాలు పాలిటిక్స్‌లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను. ఎందుకిలా జరిగింది? ఏమైంది? అని అనిపించింది. సో, అందుకే రాలేకపోయాను. సో, రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారితో చెప్పి, సార్ నేను సినిమా ప్రమోషన్‌కి వస్తానని చెప్పి, ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు, ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను.